మార్నింగ్ వ్యూవర్స్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఏబిన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఉత్తరద్వార దర్శనం ఇస్తున్నారు స్వామివారి ఉదయం నుంచి అన్ని దేవాలయాల్లో మనం మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఎదుటోళ్ళు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారంటారు లేదా మనీలు తగలబడిపోతున్నా పక్కోడిలు కూడా తగలబడిపోవాలని కోరుకుంటూ ఉంటారు పూర్తి అక్కసుతో అసూయ రాగద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది నిజంగా ఈ చెప్పిన ఈ ఉపమానాలన్నీ కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సరిగ్గా సరిపోతాయి చక్కటి ఉదాహరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఏపీ రాజకీయాలు చూస్తుంటే పూర్తిగా అక్కసు పక్కోడు బాగుపడితే ఎలా నాశనం చేసేయాలి ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నిన్న మనం చూడొచ్చు యువగళం యాత్ర ముగిసింది విజయోత్సవ సభ చేసుకున్నారు చాలా చక్కగా ప్రధాన ప్రతిపక్షం తమ సత్తా ఏంటో తన బలం ఏంటో చూపించింది 15 డిగ్రీల చలిలో కూడా దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది ప్రజలు ఆఖరి ప్రసంగం వరకు అలాగే ఉత్కంఠగా ఎదురు చూశారు విన్నారు ఎవ్వరూ కూడా ఎక్కడా లేచి వెళ్లిపోయిన పరిస్థితి కూడా మనం చూడలేదు దాదాపుగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరూ కూడా నిజంగా యువగణం లోకేష్ ఏదైతే యాత్ర పూర్తి చేశారో 3132 కిలోమీటర్లకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా లోకేష్ లో ఒక పరిణితి చెందింది లోకేష్ నిజంగా ఎన్నో అవమానాలు అడ్డంకులు సృష్టించినా కూడా ఒక చక్కటి నాయకుడిగా ఎదిగాడు నిరూపించుకున్నాడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా ఈ యువగణం యాత్ర తనను తాను ఆవిష్కరించుకోవడానికి చక్కగా ఉపయోగపడిందని ఎవరైనా సరే దాదాపుగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు బాహాటంగా అనకపోయినా తమలో తాము చర్చించుకున్నారు దానికి ఖచ్చితంగా వాళ్ళు సృష్టించిన అడ్డంకులే ఒక కారణంగా కూడా చెప్పొచ్చు నిజంగా ఎదుగుతున్నాడు కాబట్టి అడ్డంకి సృష్టించారు ఇక ప్రతిపక్షాలు కానీ లేకపోతే మీడియా కానీ విశ్లేషకులు కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఎస్ లోకేష్ ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడు అని కాదనలేని సత్యం అందరూ బాహాటంగా ఒప్పుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కనీసం విజయోత్సవ సభ ముగిసి వారం రోజులు కూడా గడవలేదు 3 రోజులైంది ఈ టైంలో ఆయన ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగాలు కానీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ నారా లోకేష్ 41A నిబంధనలను ఉల్లంఘించారని రెడ్ బుక్ చూపిస్తూ అధికారులను బెదిరించారని ఇది పూర్తి స్థాయిలో అధికారులను బెదిరించడం కిందకే వస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా సిఐడి కోర్టును ఆశ్రయించింది అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును అడిగింది దీంతో పాటుగా యువగళ ముగింపు సభకు సంబంధించిన చేసిన ప్రసంగాలే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా 41A నోటీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా దీని విషయంలో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నోటీసులు అడిగారు ఇది ఒకటే కాదు నిన్న ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కూడా ఈ రోజుకు వాయిదా వేసింది అసలు ప్రధానంగా సిఐడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏమిటి అంటే లోకేష్ ఈ నెల 19న టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కేసులో సిఆర్పిసి సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను అందరినీ కూడా బెదిరించారు దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగం నుంచి తొలగిస్తామని లేదా జైలుకు పంపిస్తామని చెప్పారు అసలు ఈ వ్యాఖ్యలు కేసులో కీలక సాక్షులను దర్యాప్తు అధికారులను బెదిరించడంతో పాటు వారిని ప్రభావితం చేసేలాగా ఉన్నాయి ఇందుకు సంబంధించి పత్రికలు మీడియాలో వచ్చిన కథనాలను జత చేశాం చంద్రబాబు కూడా మరో కేసులో హైకోర్టు విధించిన షరతులను మాట్లాడుతున్నారు అంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు నిజంగా ఉల్లంఘించారని అనుకుందాం కాసేపు సరే కోర్టు ఉల్లంఘించిందా లేదా ఆ విషయాలని న్యాయవాదులు న్యాయ నిపుణులు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు తీరుస్తారు ఒకసారి కొంచెం మనం వెనక్కి వెళదాం గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారులను ఇప్పుడు బెదిరించలేదా అధికారులకు సంబంధించి ఎప్పుడు వార్నింగ్ ఇవ్వలేదా ప్రెస్ లో బాహాటంగా అనలేదా మనం వైజాగ్ ఇన్సిడెంట్ లో ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ కూడా మనం తీసుకున్నప్పుడు అసలు ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాను అంటేనే బెదిరించేశారు ఉల్లంఘించేశారు అని అంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో నేరుగానే పోలీసుల్ని మీ లెక్క తేలుస్తా అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటా మేము వస్తాం మీ అందరి తొక్క తోలు తీస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు ఆ రోజు చాలా బాహాటంగా 1-to-1 ఆయన ఫేస్ టు ఫేస్ ఆయన వార్నింగ్లు ఇచ్చారు అదందరూ మీడియాలో ఓపెన్ గా చూశారు దాన్ని చాలా మంది బా హీరోయిజం అని చెప్పి హీరో ఎలివేషన్స్ వేసి
అసలు లీడర్ అంటే ఇలా ఉండాలి, దేనికి జంకు బెంకు ఉండకూడదు, బెదరకూడదు అంటూ ఎలివేషన్లు ఇచ్చి కేజీఎఫ్ ఎలివేషన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. అసలు ఇక్కడ రెడ్ బుక్ లో పేర్లే రాశారు. కానీ అక్కడ ఏకంగా 1-to-1 పోలీస్ అధికారులని మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ అందరూ అంతు తేలుస్తాం అని అన్నారు. అదొక్కటే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. అలాగే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడుగా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కొట్టారు, మేము కొడతాం, మమ్మల్ని కొట్టే సమయం వచ్చింది, ఒక దెబ్బ తిన్నాం, మేము ఇంకో దెబ్బ కూడా కొట్టించుకుంటాం, అవసరమైతే ఎలా గట్టి కొడతామో చూడండి అని అసలు మీడియాకి, ప్రతిపక్షాలకి, ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి, అధికారులకి అందరికీ కూడా ప్రెస్ లో నేరుగా వార్నింగ్లు ఇచ్చారు. మరి అప్పుడు దాన్ని కూడా మళ్ళీ లోకేష్ గారు ఇప్పుడు బుక్ లో రాస్తేనేమో అది తప్పు, ఉల్లంఘనలు. మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే అది హీరో ఎలివేషన్లు. సరే, అది ప్రజలందరూ గమనిస్తున్నారు, దానికి మనం ఏం జడ్జిలం కాదు, ఇది తప్పు ఒప్పు అని చెప్పడానికి. ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తారు, అన్ని గుర్తు పెట్టుకుంటారు. కానీ ప్రస్తుతానికైతే మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉల్లంఘించారని అంటున్నారు. మరి ఇప్పటికే ఒక వాదన ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ రోడ్డే వేయలేదు, భూసేకరణ జరగలేదు, పైసా ఖర్చు పెట్టలేదు, మరి 2400 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగింది అంటూ ఇప్పటికే టీడీపీ గాని వారి పక్షం గాని వాదిస్తోంది. సరే, ఈ విషయం కూడా కోర్టులో ఉంది కాబట్టి మొత్తంగా అయితే ఎందుకు లోకేష్ ని అధికార పార్టీ గాని నాయకులు గాని పదే టార్గెట్ చేస్తున్నారు? లోకేష్ ని అడ్డుకోవడమే లక్ష్యమా? మరో 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మరి ఎటువంటి దారులు ఉన్నాయి కట్టడి చేయడానికని వెతుక్కుంటున్నారా? విజయోత్సవ సభతో మరి లోకేష్ ని చూస్తే ఓర్వలేని రాజకీయాలు చూస్తుంటే పూర్తి అసూయ అక్కస్తో నిండిపోయాయి. ఎందుకు ప్రతిపక్షాలని కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది? కేవలం 100 రోజులు ఉండగా ఎలక్షన్స్ కి ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ రావచ్చని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ప్రతిపక్షాలని కట్టడి చేయడానికి దారులు వెతుక్కుంటున్నారా? లోకేష్ ని టార్గెట్ చేయడం ఎలా చూడాలి అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు గారు, ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ కూడా మోకా ఆనంద్ సాగర్ గారు. అందరికీ నమస్తే అండి. ముప్పాళ్ల సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. నిజంగా 41A నిబంధనలను ఆయన రెడ్ బుక్ చూపించడం వల్ల ఉల్లంఘించినట్ట? సిఐడి కోర్టు దృష్టికి తెచ్చిన అంశాలను మీరేమంటారు? ఒకటి మేడం గారు, రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకోవాలనే దృఢ సంకల్పంతో అధికార పార్టీ వ్యవహరిస్తుందనేది ప్రమాణం స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు ఆయన యొక్క కోర్టు యొక్క నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి అతను బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి పెట్టిన సంఘటన మనం చూసాం. కానీ న్యాయస్థానం ఆమోదించలేదు. ఎంచేదంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదాలు తెలిపారు తప్ప, ధన్యవాదాలు చెప్పారు తప్ప, అంతకు మించి ఈ కేసుల గురించి కానీ కేసుల ప్రస్తావన గురించి కానీ ఎక్కడా ప్రస్తావించారు. అలానే 17 గంటల పాటు ఊరేగింపులు చేశారని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కారు దిగల. వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా ఆయనకి స్వాగతం పలకడానికి వస్తే వాళ్ళని ఆపేటువంటి శక్తి పోలీసులకు కూడా లేని పరిస్థితి ఉద్భవించింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు వివిధ కారణాలు చెప్పేసి వాయిదాలు అడుగుతూ జైల్లో పెట్టారు. ఆధారాలు లేని అధికార దాహంతో పెట్టినటువంటి కేసులని ప్రజలందరికీ కూడా అర్థమైపోయినాయి. కానీ ఆనాడే సిఐడి అధికారి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారికే కాదు, దీంట్లో నారా లోకేష్ తదితరులు కూడా ఉన్నారు, ఇంకా అనేక కేసుల్లో ఫైబర్ నెట్ కేసుల్లోనూ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా ఉన్నారు అని చెప్పేసి పరోక్షంగా నారా లోకేష్ గారిని కూడా వదలమని చెప్పేసి సిఐడి అధిపతి ఆనాడే మీడియా ముందు చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాలు కొంతవరకు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి కాబట్టి వీళ్ళు అధికార పార్టీ సిఐడిని రాజకీయ క్రియాశీల కార్యకర్తలుగా ఉపయోగించుకున్నప్పటికీ ఈ రోజున కొంతవరకు చట్టపరమైన అడ్డంకులు వస్తా ఉన్నాయి వాళ్ళకి. పాపం వాళ్ళు ఏం చేశారు? ప్రమాణం జగన్మోహన్ రెడ్డి గారు రాగద్వేషాలకి అతీతంగా నేను పరిపాలన కొనసాగిస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు రాగద్వేషాలని ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుని ఈ రోజున్న ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున నారా లోకేష్ గారు ఏమన్నారు? అసలు నేను చట్టానికి వ్యతిరేకించి విధి నిర్వహణ లోపానికి ఎవరైతే పాల్పడ్డారో, ఎవరైతే తన పదవులను మర్చిపోయి ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయి
పాలకులకు పాలేర్లుగా మారారు, చట్టాన్ని ధిక్కరించారు, విధి నిర్వహణగా లోపల పాల్పడ్డారు. వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. అంటే వీళ్ళకెందుకు కంగారు? వీళ్ళెందుకు కంగారు పడుతూ ఉన్నారు అధికార పార్టీ? ఇక్కడ చాలా స్పష్టం. వాళ్ళు ఏమంటారంటే పార్టీ 1 year నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మీరు? సెప్టెంబర్ 30న ఇన్నర్ రింగ్ రోడ్డు కోర్టులో హైకోర్టు ఆదేశాల ప్రకారం పార్టీ 1 year నోటీస్ ఇచ్చారు. ఆ రోజున పోలీసు అధికారులు ఏం బెదిరించలేదు కదా, తీసుకున్నారు కదా. పోలీసు వాళ్ళ ముందు హాజరవ్వమంటే నేను చట్టానికి బొద్దులై ఉంటాను, నేను తప్పనిసరిగా సిఐడి ముందు హాజరవుతానని చెప్పేసి హాజరైనాడు కదా. మీరు అడిగినటువంటి కేసుకు సంబంధం లేనటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పినాడు కదా. కానీ అటువంటి వ్యక్తిని ఈ రోజున చట్టాన్ని ధిక్కరించారు, పార్టీ 1 year నిబంధనలు ధిక్కరించారంటే పార్టీ 1 year నిబంధనలు ఎక్కడ ధిక్కరించారు? సాక్షులను ఎక్కడ ప్రభావితం చేశాడు? చాలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎక్కడ బెదిరించారు? ఆయన రెడ్ బుక్ లో రాసుకున్నాను, ఎవరు చట్ట వ్యతిరేక చర్యలు పాల్గొంటున్నారు. సుబ్బారావు గారు, ఇప్పుడు సిఐడి అధికారులు కోర్టు దృష్టికి ఈ పేపర్ క్లిప్పింగ్ని, ఇంటర్వ్యూల్ని సాక్ష్యాలని చెప్పి చూపిస్తున్నారు. ఒకటి మేడం గారు, ఏమిటి ఆధారాలని ఏసీబీ కోర్టు అడిగినప్పుడు వీళ్ళు మేము పేపర్ కటింగ్స్ అలాగే 19వ తారీఖు ఈ నెల 19వ వివిధ టీవీ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ప్రకటనలు అవన్నీ పెట్టారు. న్యాయస్థానం ఏం చెప్పింది? ఈ కేసుకి సంబంధం లేని అంశాలు కేసు, ఈ కేసుకు సంబంధం లేవు, బయట ప్రచారంలో భాగంగా లేకుండా ఆయన మీడియా ప్రకటనలో భాగంగా ఇచ్చేటువంటి ప్రకటనలు అవి. దానివల్ల పార్టీ 1 year నోటీసు ధిక్కరించినట్టు అనడానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఈ కేసులో సాక్షులు ఏమైనా బెదిరించారా, ఈ కేసులో సాక్షులు ఏమైనా ప్రభావితం చేశారా, ఈ కేసు గురించి ఏమైనా ప్రస్తావించారా? ఎక్కడ ప్రస్తావించారా? ఆయన కేసులో మీరు చేసిన వాళ్ళని మీ మీద చర్యలు తీసుకుంటారని చెప్పలేక చట్ట వ్యతిరేక చర్యలకి, విధి నిర్వహణ లోపానికి పాల్పడిన వాళ్ళని మేము గుర్తుంచుకుంటాము. అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయడం చట్ట విరుద్ధం, సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. అటువంటి వాటి మీద కూడా మేము డైరెక్ట్ గా చర్య తీసుకుంటాం. వల్ల మేము విచారణ జరిపి విచారణలో నిర్ధారణ అయిన తర్వాత తీసుకుంటాం. ఏ విచారణలో నిర్ధారణ అయితే తప్పు చేస్తే చర్యలు తీసుకోకూడదని అధికార పార్టీ ఏమైనా భావిస్తా ఉందా, లేకపోతే సిఐడి ఏమైనా భావిస్తా ఉందా? అంటే వీళ్ళకి అందరూ కూడా క్రియాశీల కార్యకర్తలాగా పనిచేయాలా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. వాళ్ళు ఏ వాదన అయితే ఏం లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ యువకాలం ద్వారా ప్రజల్లో ప్రజాదరణ విపరీతంగా వచ్చేసింది. అధికార పార్టీకి కాలం చెల్లి దగ్గరలో పడ్డాయి. కాబట్టి ఏ విధంగా అయినా కానీ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రజలకు ఉన్నటువంటి ఆదరణలే అదుపు చేయాలని చెప్పేసి ఒక అవివేకమైనటువంటి ఆలోచనలతో పాలకులు ఉన్నారనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. సిఐడి ఆల్రెడీ హైకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్లో కూడా మెమో వేశారు. అలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ధిక్కరించారు. అలానే లోకేష్ గారు కూడా ఈ విధంగా ఎర్ర బుక్ రెడ్ బుక్ అనే పేరుతో అధికారులు బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పేసి పెట్టినప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గారు అభ్యంతరం చెప్పారు. ఇది దీనికి సంబంధించిన అంశం కాదు, ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ అభ్యంతరాలు వేస్తామంటే దాన్ని అభ్యంతరాలు వేయండి, బెయిల్ మీద నేను తదుపరి రిజర్వ్ చేసుకుంటాను ఆగసరి ఈ రోజు కేశారు. అలానే ఏసీబీ కోర్టులో కూడా వేసిన దాని మీద కూడా నేను 28వ తారీఖు వింటామని చెప్పాను. ఈ నెల 25న చూస్తాను, పరిశీలిస్తామని చెప్పేసి. ఇక్కడ చాలా స్పష్టమండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, లేకపోతే ఇతర నాయకుల్ని అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి తద్వారా రాజకీయ అధికారం పొందాలనేటువంటి అవివేక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర పాలన. రైట్, టీడీపీ వర్షన్ కూడా తీసుకుని మీ దగ్గరికి వస్తాను నేను. సో ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ కూడా మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి మోకా ఆనంద్ సాగర్ గారు. ఎట్లా చూస్తారంటే యువగళం కనీసం సక్సెస్ విజయోత్సవ సభ కూడా మీకు ఉంచకూడదు అనో లేకపోతే ఏమో దాన్ని ఎట్లా చూడాలో మీరే చెప్పండి. కనీసం 3 రోజులు కూడా అవ్వలేదు, నిబంధనలు ఉల్లంఘించారు, రెడ్ బుక్ చూపించి అధికారులను బెదిరించారు అంటూ సిఐడి కోర్టులో అరెస్ట్ కి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఏం చూస్తాం మేడం, ఈ ప్రభుత్వం చాలా నీచంగా దిగజారి ఒక ప్రభుత్వం వ్యవహరించే విధానం కూడా లేకుండా చిల్లర చేష్టలతో అల్లరి పాలవుతుంది రాష్ట్రంలో. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు దాన్ని ఎద్దేవా చేశారు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా దూషించారు. అదేం పాదయాత్ర, ఆ యువకాలం పేరేమిటి, ఆయన నడుస్తాడా, మధ్యలో ఆగిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు అని రకరకాలుగా హేళన చేశారు, అవహేళన చేశారు. ఆయన మాట్లాడుతుంటే ఆ మైక్ లాక్కున్నారు, ఆయన వెహికల్ లాక్కున్నారు, ఆ కుర్చీ, ఆ చిన్న స్టూల్ వేసుకుని, ప్లాస్టిక్ స్టూల్ వేసుకుని నిలబడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నారు. లాక్కుని అల్లరి చేద్దాం, భయపెడదాం, వెనక పంపుదాం అని సర్వ విధాల శత విధాల ప్రయత్నం చేశాడు. కానీ పాపం ఆయన పట్టుదల ముందు, ఆయన కార్యదీక్ష ముందు ఇవన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా అవలేలుగా ఆయన జయించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఆ ముందుకు సాగడం అంటే మామూలుగా జరిగిందండి. 3161 కిలోమీటర్లు అవలీలుగా ఆయన నడవడం జరిగింది. దాంతో పాటు ఆ రాజుల్లో ఆ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు తాత్కాలికంగా ఆ సభ ఆగడం జరిగింది. ఇంకా తర్వాత ఇది చేయలే, మనం మధ్యలో ఆపేశాం కదా. గతంలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర కూడా మధ్యలో రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లాలో ఆపేశాం కదా, ఇది కూడా అలా చేశాం కదా అని చంకలు గుర్తుకున్నారు. కానీ మళ్ళీ ఆయన ఏం చేశాడు, 79 రోజులు విరామం ఇచ్చాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత జనం పోటెత్తిన జనశక్తులు ఆయన కూడా పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఆనాటి ఎన్టీఆర్ ప్రపంచం మళ్ళీ లోకేష్ పాదయాత్ర చూపించింది, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. దాంతో భయపడ్డాడు. ఎర్ర బుక్ అన్నారు, ఎర్రి బుక్ అన్నారు, పప్పు అన్నారు, అదన్నారు. పప్పు నిప్పుగా మారింది. ఆ ఎర్ర బుక్ వాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తుంది, వెన్నులో చలి పుట్టిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎర్రి పనులకి, ఎర్రి చేష్టలకి దిగజారింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏమిటండి ఇది? ఏమిటి మేడం ఇది? అసలు ఒక పుస్తకం చూపించడం తప్ప ఇది? ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకోవడం తప్ప? ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకుని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం యొక్క తప్పుల చిట్టాన్ని, ఆ లెక్కలు ఏదైతే ఉన్నాయో లెక్కలన్నీ కూడా అందులో రాసుకుంటూ ఆ పుస్తకాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. ఇది కొత్త ఏం కాదు. శ్రీకృష్ణుడు ఆ వేళ శిశుపాలుడు తిడుతున్నప్పుడు తీసుకుని ఒక్కొక్కటి లెక్కెట్టుకుంటూ వెళ్ళి 100 లెక్కెట్టినప్పటికీ అప్పుడు సుదర్శన చక్రంతో శిరచ్ఛేదం చేస్తాడు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు. అదే విధంగా మా లోకేష్ బాబు ఆ ఎర్ర పుస్తకం అంటే ఏంటి మేడం? అది పర్షియన్ భాషలో ఒక గ్రంథం ఉంది, దాన్ని లాల్ కితాబ్ గ్రంథం అంటారు. అంటే మానవుడు యొక్క జాతక దోషాలని కడిగేసి, తప్పుల్ని పాపాలని కడిగేసి వాళ్ళకి పరిష్కార మార్గం చూపించే ఒక పుస్తకాన్ని లాల్ కితాబ్ రెమెడీస్ అంటారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట ఆ ఎర్ర పుస్తకం, ఆయనకి సహకరించినటువంటి వ్యక్తుల పేర్ల చిట్ట. అలా చూపించడం తప్పు, అధికారులను బెదిరించడం కిందే వస్తుంది అని ఒకటి. బొత్స లాంటి మంత్రులు గారు కూడా ఆయన ఏమన్నారు, ఎక్కడన్నా రెడ్ బుక్ ఉంటుందా, బ్లూ బుక్ ఉండాలి కానీ ఆయన అన్నారు ప్రజాస్వామ్యంలో. మేడం, రెడ్ బుక్కులు ఉంటాయి, బ్లాక్ బుక్కులు ఉంటాయి, గ్రీన్ బుక్కులు ఉంటాయి, అన్ని రకాల బుక్కులు ఉంటాయి. ఏ బుక్ వాడితే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏమిటి అని అడుగుతున్నాం మేము. బుక్కు రంగు చూసి ఎందుకు బెదిరిపోతున్నారు మీరు అంటే, డేంజర్ జోన్ లో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఆ బుక్ లో ఏ పేర్లు ఉన్నాయో, ఎవరి పేర్లు ఉన్నాయో, ఏ అధికారుల పేర్లు ఉన్నాయో, ఏ నాయకుల పేర్లు ఉన్నాయో, ఆ ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ చట్టాంతా అందులో ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు ఇవాళ. అంటే గతంలో ఏ నాయకుడు కూడా ఇలాగ ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పుల చట్టా తయారు చేయలేదు. ఫస్ట్ టైం లోకేష్ గారి చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక యువ నాయకుడు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి తప్పుల్ని ఒక లిస్టు తయారు చేసిందే ఎర్ర బుక్. ఎందుకు తయారు చేయకూడదండి? ప్రభుత్వం చేసిన పాపాలు, ఆ తప్పులు, నేరాలు, ప్రజలకు చేసిన ద్రోహం గురించి ఒక పుస్తకం రాయకూడదా? వీళ్ళు రాయలేదా? 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పుస్తకం రాయలేదా? నారాసుర రక్త చరిత్ర అని పుస్తకం రాయలేదా? వీళ్ళు పత్తిత్తులా? ఏవి ఆ పుస్తకాలు? ఏవి ఎక్కడున్నాయి పుస్తకాలు? దమ్ముంటే ఈ 4.5 ఏళ్ళ పుస్తకాలు బయటికి తీసి చంద్రబాబు నాయుడు గారిని శిక్షించాలి కదా, కేసు పెట్టాలి కదా, నిరూపించాలి కదా. ఆ పింక్ డైమండ్ దొంగిలించారని బహిరంగంగా సాక్షిలో ఎదవార్తలు రాశారు కదా, పారుకూతలు కూశారు కదా. ఏమైపోయింది? పింక్ డైమండ్ గురించి ఎప్పుడైనా ప్రస్తావించాడా ఈ ముఖ్యమంత్రి? 6 లక్షల కోట్ల అవినీతి గురించి మాట్లాడాడా ఈ ముఖ్యమంత్రి? ఏం మాట్లాడతారు మేడం? మీరు అప్పుడు కూడా ఎలక్షన్స్ కి ముందే ఈ తతంగం అంతా జరిగింది. మరొక 100 రోజుల్లో ఉంటుంది, ఫిబ్రవరి 20 నోటిఫికేషన్ వస్తుందో చర్చ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక 100 రోజుల ముందే మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలు, ఇప్పుడు వారి అబ్బాయిని మళ్ళీ
నారా లోకేష్ ని కూడా ఇలా కేసుల మీద కేసులు అంటే మిమ్మల్ని కేసుల చుట్టూతోనే తిప్పుతున్నారు కదా. మేడం ఇప్పుడు పుట్టుకతో పోరాట యోధుడు మా లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో ఈ కేసులు ఎంత, ఈ ఆరోపణలు ఎంత, ఈ ప్రభుత్వం చేసే పిచ్చి చేష్టలు ఎంత మేడం. ఇవి మాకు కొత్త, మాలాంటి చిన్న చితక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా ఈ 4 ఏళ్లలో 40 కేసులు పెట్టారు. కేసులంటే భయం లేకుండా ఎవరు భయపడుతున్నారండి ఇక్కడ? నీ పెట్టే కేసుల్లో పసుంటే, దమ్ముంటే ఆ కేసులు నిజమైతే మేము భయపడతాం. నీ ఫాల్స్ కేసుల్ని, ఫేక్ కేసుల్ని తెలుగుదేశం పార్టీ వెంట్రుక ముక్కలుగా తీసిపడేస్తుంది. భయపడే ప్రసక్తి లేదు. మేమే భయపడలేనప్పుడు మా నాయకుడు లోకేష్ బాబు ఎక్కడ భయపడతాడు? మా అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ భయపడతాడు? ఇటువంటి ఫేక్ ప్రభుత్వం, ఇది ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఈ ఫేక్ కేసులు, ఈ కేసులను తెలుగుదేశం పార్టీ చాలా హీనంగా చూస్తున్నాం. ఈ కేసులు మేము సిల్లీగా చూస్తున్నాం. మేము పట్టించుకోం. ఏమిటి మేడం, పత్రికల్లో వచ్చిన క్లిప్పులు కోర్టుకి సాక్ష్యాలు అవుతాయా? వీళ్ళకి తెలియదా? చట్టంలో పెద్దలు సుబ్బారావు గారు చెప్పారు, వినండి. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా కేసు పెట్టడానికి కోర్టు దాన్ని సాక్ష్యంగా స్వీకరించడానికి చట్టాలు పెద్దగా అనుమతించవు. అది సాక్ష్యం కాదు. పత్రికల్లో చాలా రాస్తారు, అద్భుత కల్పనలు రాస్తారు. ఇప్పుడు సాక్షి పేపర్ లో వచ్చిన వార్తని సాక్ష్యంగా చూపెడితే ఏ కోర్టులోనన్నా నిలబడుతుందండి? అసలు ఆ సాక్షి ఎప్పుడైనా నిజం చెప్తుందా? ఆ సాక్షి పేపర్ కి, ఛానల్ కి మనస్సాక్షి ఉందా? అదొక యాచి, అదొక కంపు, అదొక వామిటింగ్ ఆ పేపర్. దాన్ని చూస్తేనే దరిద్రం అనమాట. రాష్ట్రానికి పుట్టిన దరిద్రం సాక్షి పేపరు, సాక్షి ఛానల్, ఈ ముఖ్యమంత్రి, ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. దాన్ని కడిగేయడానికే, దాన్ని పారదోలడానికే, దాన్ని అణగదొక్కడానికే, దాన్ని పాతడానికి తొక్కేయడానికే యువగళం పాదయాత్ర మొదలయ్యింది. ఎర్ర బుక్కు రాయడం స్టార్ట్ అయ్యింది. అందుకే వీళ్ళకి చెప్తున్నాం, మేము చెప్తున్నాం, ఖబర్దార్, రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీ తప్పుల చెట్ట ఆ బుక్ లో ఉన్నాయి. మీ తాట తీసే చరిత్ర అంతా కూడా బుక్ లో ఉంది. ఖబర్దార్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం. రైట్. ఎలా చూస్తారంటే ప్రతిపక్షాలని మళ్ళీ ఇంకొక రాబోయే 100 రోజుల్లో కూడా కేసులు లేకపోతే ఏదో ఒక ఇబ్బందులు పెట్టి ఆపే ప్రయత్నమా, ప్రజల్లోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కింద చూడాలా? లేకపోతే ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి ఏదైతే సిఐడి వేసిన పిటిషన్లు కానీ, ఎందుకు ఈ రోజు ఉదయం కూడా ఎన్ఆర్ఐ దేశంలోకి ఎంటర్ అయితే కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు, తల్లికి హెల్త్ బాగాలేదు అంటే. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలని కట్టడి చేయడమే లక్ష్యమా? ముందుగా ఏబిఎన్ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకందరికి కూడా శుభోదయం, అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక మీరు ప్రస్తావించిన ఈ అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వ అభద్రతా భావాన్ని, రాజకీయ అభద్రతా భావాన్ని తెలియజేస్తుందండి. దీన్ని 2 కోణాలకు చూడాలి. ఒకటి, సిఐడి పోలీసుల అత్యుత్సాహం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల కోసం, సమాజ రక్షణ కోసం అపాయింట్ చేయబడ్డ వ్యవస్థ. ప్రభుత్వానికి బాధ్యులు వాళ్ళు, అధికార పార్టీకి బాధ్యులు కాదు. అధికార పార్టీ జేబు నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లా. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆఖరికి వాళ్ళ యూనిఫామ్ ఇస్త్రీ ఖర్చులు, వాళ్ళ షూ పాలిష్ ఖర్చులు కూడా ప్రజలిచ్చే అలవెన్స్లు అవి. ఆ అంశాన్ని మర్చిపోయి ఇవాళ రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం, ఆయన పొలిటికల్ ఎజెండా అమలు చేయడానికి వీళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ఉపయోగపడుతున్నారు. ఇది 100% ఆక్షేపణీయం. ఇవాళ నారా లోకేష్ బెయిల్ కండిషన్స్ అంటే 41 నోటీస్ కండిషన్స్ వైలేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారని చెప్పని మాట్లాడుతున్న వీళ్ళకి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆయన 11 కేసుల్లో బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యుండి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు అది బెయిల్ కండిషన్ వైలేషన్ కాదా? ఆ రోజు రాజకీయంగా కక్ష సాధింపు ధోరణి కనుక చంద్రబాబు నాయుడు గారు అవలంబించాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి లోపలేసి ఉండొచ్చు. ఆయన ఆ వ్యాఖ్యలు ఒక సందర్భంలో కాదు, అంటే కొద్దిగా పదాల మార్పు కానీ అదే విధమైన అర్థం వచ్చేటట్టుగా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు, పరిధి దాటి వ్యవహరించారు. అట్లాంటిది ఇవాళ నారా లోకేష్ మొట్టమొదటిగా రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయపరమైన కార్యకలాపాల్లో తన శ్రేణులకు భరోసా ఇచ్చే లక్ష్యంతో అదే సందర్భంలో రాజకీయంగా తమ ఇబ్బందులు పాలు చేయడానికి పరిధి దాటి ప్రవర్తిస్తున్నా, ఉద్యోగ ధర్మాన్ని మీరి ప్రవర్తిస్తున్నా, బిజినెస్ వాళ్ళ రూల్ ఆఫ్ లాని దాటి ప్రవర్తిస్తున్న అధికారులని హెచ్చరించి తీరతారు. అది దాంట్లో డౌట్ ఏముంది? మీ పరిధి దాటి మీరు ప్రవర్తించడానికి మీరు లా ఆఫ్ ది ల్యాండ్ కట్టుబడే వ్యవహరించాలి. మీరు చట్టానికి బద్దులయ్యే పనిచేయాలి. రూల్ ఆఫ్ లాకి కట్టుబడే మీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. అంతేగాని మీరు పరిధి దాటి మీరు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం చెప్పని ఇష్టారీతను మీరు కేసులు నమోదు చేస్తా వెళ్తుంటే
ఖచ్చితంగా ఏమన్నారు ఆయన, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషులుగా తేలిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాని మీ ఇళ్ల మీద దాడులు చేస్తాం, మీ మీద భౌతిక దాడులు చేస్తాం, ఇది కాదుగా బెదిరించడం అంటే. అది మీరు తప్పు చేయనప్పుడు మీకు జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి మీకు భయం ఎందుకు? ఎవరైతే ఇవాళ భుజాలు దనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశాము, తప్పుడు విధానాలు అవలంబించాము, తప్పుడు మార్గాల్లో నడిచామని చెప్పని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. 100% అటువంటి వ్యక్తులు ఒక్క క్షణం కూడా ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. 100% వాళ్ళు రేపు విచారణ ఎదుర్కొని తీరాల్సిందే. ఇవాళ లోకేష్ బహిరంగంగా తన శ్రేణుల్లో భరోసా నింపే లక్ష్యంతో తను చెప్పిన అంశాన్ని దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి 41 నోటీస్ గురించి ప్రస్తావిస్తున్నారు. అసలు 41 నోటీసు పెద్ద సుబ్బారావు గారు చెప్పినట్టుగా సెప్టెంబర్ 30 తారీఖు 41 నోటీస్ ఇచ్చారు. కానీ నారా లోకేష్ యాత్ర మొదలుపెట్టింది జనవరి 27 తారీఖు. జనవరి 27 తారీఖు యాత్ర మొదలుపెట్టిన రోజున తన యాత్ర కొనసాగించకుండా ఎన్ని ప్రతిబంధకాలు కల్పించారు, ఎన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా సరే తన యాత్ర కొనసాగిస్తూ అప్పటి నుంచి తను చెప్తానే ఉన్నాడు, పరిదాటి ప్రవర్తిస్తున్న అధికారులమే మేము చర్యలు తీసుకుంటామని చెప్పని. తను జనవరి 27 నుంచి చెప్తానే ఉన్నారుగా. అయినా సరే మరి ఈ IRR కేసు గౌరవ హైకోర్టుకు వచ్చినప్పుడు నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్పారు, ఈయన అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పని, 41 నోటీస్ ఇస్తాము అని చెప్పని. ఆయన ఆల్రెడీ అప్పటికే రెడ్ బుక్ చూపిస్తా ఉన్నారుగా. మరి 41 నోటీస్ ఎందుకు ఇచ్చారు ఆయనకి? అసలు యాక్చువల్గా గన్నవరంలోనే చూపించారు. అటువంటిప్పుడు 41 నోటీస్ ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఆయన అప్పటికే జనవరి 27 నుంచి యాత్ర కొనసాగిస్తున్నారు కదా. పలు సభల్లో పలు సందర్భాల్లో ఆయన ప్రస్తావన తీసుకొస్తానే ఉన్నారు కదా. కాబట్టి మీరు 41 నోటీస్ ఇచ్చిన కేసుకి ఇప్పుడు ఆయన ప్రస్తావించిన అంశానికి సంబంధమే లేదు. ఆయన అంతకు ముందు ప్రస్తావించారు, తర్వాత కూడా ప్రస్తావించారు, భవిష్యత్తులో కూడా ప్రస్తావిస్తారు. అది ఎందుకు అనంటే పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారులకి ఆ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత, తన పార్టీ శ్రేణులకి ప్రజలకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రజానాయకుడిగా ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి ఆ ధైర్యంగా మాట్లాడి వాళ్ళకి ధైర్యం నింపాల్సిన బాధ్యత. కాబట్టి దాన్ని ఒక అంశంగా తీసుకొని ఇవాళ ఇంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు కదా. ఇదే పోలీసుల్ని మంత్రి సీదిల్ అప్పలరాజు గారు విశాఖపట్నం శారదాపేటం దగ్గర గుండెల మీద చెయ్యేసి ఒక సీఎన్ నెట్టి పచ్చిబూతులు తిట్టారు. బట్టలు ఎవరు అని చెప్పని పచ్చిబూతులు వాడారు. అవన్నీ లైవ్ లో స్ట్రీమ్ అయినాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద? ఎందుకని అక్కడికి వెళ్ళేటప్పటికి యూనిఫామ్ తలంచిందా? అక్కడికి వెళ్ళేటప్పటికి మీసాలు కిందకి దిగినాయా? ప్రతిపక్ష నాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకమైన వీరత్వ ప్రదర్శన జరుగుతూ ఉంటుందా? 100% ఇది ఆక్షేపణీయం. అంటే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల ఉంచడం ద్వారా ఆయన సంకల్పించుకుంటున్న రాజకీయ కార్యకలాపాలని అడ్డుకట్టేయగలిగామని చెప్పని ఇప్పుడు లోకేష్ నిన్న ఒక అంటే ఈ యువగళం సభ పూర్తి అయిపోయిన తర్వాత తనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అని అడిగితే, నేను ఈ పాదయాత్ర మూలన చాలా రోజుల నుంచి మన నియోజకవర్గానికి దూరంగా ఉన్నా కాబట్టి నెక్స్ట్ 1 మంత్ నేను మా నియోజకవర్గంలో పర్యటించాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది ఆయన. ఇక్కడ ప్రభుత్వానికి ఒక ఇన్సెక్యూరిటీ ఏంటి? అదే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో ఒక చిచ్చురాజు చేశారు. వాళ్ళ మిగిలిన ఎమ్మెల్యేలో కూడా కంటెస్ట్ కారకమైంది. అది ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనే అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశాడో అది ఒక తేనె తుట్టని కదిల్చినట్టయింది వాళ్ళ అధికార పార్టీలో. ఇవాళ ఏ రోజు ప్యాలెస్ తలుపులు తీయని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరినీ పిలిచి బొజ్జగించో బెదిరించో ఇవాళ వాళ్ళందరితో చర్చలు జరిపే పరిస్థితికి దారి తీసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే నియోజకవర్గంలో ఇప్పుడు రేపు లోకేష్ వచ్చి అక్కడ 4 రోజుల పాటు తను అక్కడ కనుక క్యాంప్ వేసిన పక్షంలో 100% వాళ్ళ పార్టీ పునాదులు కదలటం ఖాయం, వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించడం ఖాయం అని చెప్పినది రిలీజ్ అయ్యారు. కాబట్టి లోకేష్ మంగళగిరి రానికుండా అడ్డుకోవాలి అని అంటే దానికి ఉన్న ఏకైక మార్గంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతిపక్షాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా క్యాంపెయిన్ ఆపకుండా ఇలా ఇబ్బంది పెట్టాలనా, లేకపోతే ఇప్పుడు సడన్ గా ఆల్రెడీ అమరావతి కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు, ఫైబర్ నెట్ కేసులు, ఇప్పుడు మళ్ళీ 41A అంటే కేసులు చెప్పి భయపెట్టాలనా లేకపోతే కట్టడి చేయాలన్నా? ఎందుకు ఏ నష్టం అని తెలుస్తున్నా కూడా ఇదే వ్యూహంతో వెళ్తారు. ఆయనకైనా తన సింగిల్ సింహం అని చెప్పుకుంటారు కదా, ప్రతిపక్షాలందరినీ తోడేళ్ల గుంపు అని చెప్పని ఆయనే పేరు పెట్టి పిలుస్తా ఉంటారు కదా. మరి తోడేళ్ల గుంపును చూసి సింహం ఎందుకు భయపడుతుంది? ఆయన పేరు పెట్టిన తోడేళ్ల గుంపును చూసి సింహం భయపడే వాళ్ళని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనీయకుండా ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం, అది అధికార వ్యవస్థ ద్వారా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొట్టమొదట రాజకీయ కార్యకలాపాలకు వాళ్ళు పావులుగా మారటం, వాళ్ళు భాగస్వాములు అవడం అనేది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా రేపు రోజున చట్టపరమైన చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. అధికార పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళు ఏ కుయుక్తులైన పన్నే ఉండే దాంట్లో వీళ్ళు భాగస్వాములు కావడానికి వీల్లేదు. ఇవాళ అధికార పార్టీ రాజకీయంగా వాళ్ళు చేసే విమర్శల్ని ప్రతి విమర్శలని ప్రతిపక్షం ఎదుర్కొంటది. కానీ వాళ్ళ
ప్రభుత్వ విభాగాలను అడ్డుపెట్టి అదే, వాటి ద్వారా విభాగాల సాధించేందుకు పాల్పడుతూ తీరు ఉన్నారు. ఎంత వివాదాస్పదం అవుతుంది? వీళ్ళు ఎన్నెన్న ప్రయత్నాలు చేయండి, 53 రోజులు జైల్లో ఉంచి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా ప్రజా జీవితానికి దూరం చేయగలిగారా? మరింతగా ప్రజల్లో చర్చనీయాంశం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన సంకల్పించుకున్న వివిధ యాత్రలు ఉన్నాయి. అంటే గత 22 మహానాడు తర్వాత మినీ మహానాడు దగ్గర నుంచి బాదురే అని, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని, ఇసుక సత్యాగ్రహం అని చెప్పని, ఇరిగేషన్ ప్రాజెక్టులు విధ్వంసం అని చెప్పని, విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ అని చెప్పని, చివరిగా మన మీ భవిష్యత్తుకు నా షూరిటీ అనే ఇన్ని యాత్రల ద్వారా రాని మైలేజ్ కూడా ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరి చంద్రబాబు నాయుడు గారు అని కొత్త జనరేషన్ యువత కూడా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఇవాళ నారా లోకేష్ కూడా అటువంటి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయడం వలన మంగళగిరిలోనూ లేదు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ ప్రభావం తగ్గించగలము అని చెప్పని అధికార పార్టీ ఆలోచించిన 100% ఇప్పటికే ప్రజల్లో పలచనయ్యారు. మీ పార్టీ ఎమ్మెల్యేలో పలచనయ్యారు. ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. మొహాన రాజీనామాలు కొడుతున్నారు. మీ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇంకా మేము రిలీజ్ అవ్వం, అంతర్గత వ్యవహారం అంటున్నారు. ఇంకా మేము రిలీజ్ అవ్వం, మా వైఖరి ఇదే కొనసాగిస్తాం. మేము ప్రజల్లో మన్నన పొందడానికి ప్రతిపక్షాలని కట్టడి చేయడం ద్వారా మేము ప్రజల్లో మన్నన పొందే ప్రయత్నం చేస్తామని అంటే అది ఆల్రెడీ ఎన్నికలకి ముందుగానే ఓటమి ఒప్పుకున్నట్టు. రైట్ రైట్ ఒక బ్రేక్ తీసుకుందాం. ఎందుకు ప్రభుత్వ విభాగాలకి సంబంధించి అటానమస్ గా ఉన్న సిఐడీలు చూపిస్తున్నారు, అసలు కేసుకి సంబంధం లేని క్లిప్పింగ్స్ ని ఇవన్నీ చూపించి ముడిపెడుతున్నారు? ఇప్పుడు జనరల్ గా సిఐడి విభాగాల్లో ఉన్న అధికారులు కానీ లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా డెఫినెట్ గా ట్రైన్ అవుతారు. రూల్ ఆఫ్ లా ఏంటో వాళ్ళకి తెలుసు, ట్రైన్ అప్ అవుతారు. ఏ విషయంలో కేసు పెట్టాలి, ఎలాంటి సెక్షన్ అన్నీ కదా. అయినా కూడా ఇంత పరిధి దాటి ఇంత వివాదాస్పద తీరుని ఎలా చూడాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకటి మేడం గారు, ఐఏఎస్ లో తమ విధులను ఎప్పుడో మర్చిపోయారు ఈ రాష్ట్రంలో చాలా మంది. ఐఆర్ఎస్ అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అలానే సిఐడి లాంటి విచారణ సంస్థలు అన్ని కూడా నిర్వీర్యమైపోయినవి. పిఆర్సీల కార్యకర్తల్లాగా పనిచేసి వాళ్ళు సర్వీస్ కాండక్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘించి ప్రజలకు జవాబుదారీగా లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వానికి ఓటమి భయం అనేది పట్టుకుంది. అందువల్లనే నియంత్ర విధానాల ద్వారా, నియంతృత్వ ప్రోగ్రాంల ద్వారా, అప్రకటిత ఎమర్జెన్సీ ద్వారా, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ద్వారా ఈ రోజున ప్రతిపక్ష పార్టీల యొక్క నోళ్లు నొక్కాలి, తద్వారా తిరిగి అధికారాన్ని చేపట్టాలనే భ్రమలో ఈ రాష్ట్ర పాలకులు ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. అలాగే ఇక్కడ చాలా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే అరెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు అయ్యా మేము నిజమైన కేసులు పెట్టామో అబద్ధం కేసులు పెట్టలేదు ప్రజలారా అనుకుంటున్నారు చెప్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను విదేశాల్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నాకే ఏ పాపం తెలియదని చెప్పుకునే పరిస్థితికి ఉద్భవించింది. కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ గారిని కనుక వీళ్ళు కుచిత ఆలోచనతో నియంతృత్వ పోకడంతో ఆయన్ని అరెస్ట్ చేశారంటే ఇప్పటికి చేతులే కాలే, రేపు కుంపట్లో పడి మొత్తం బాడీ మొత్తం కాలిపోయే ప్రమాదం ఉత్పన్నం కాబోతా ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏమీ లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని లేకపోతే ప్రజాదరణ ఉన్న రైట్ ఫ్రీజ్ అయినట్టుంది. మోకా ఆనంద్ సాగర్ గారు, ఒకటి ఇప్పుడు సరే చేస్తున్నారు, ఏం భయపడమండి అని మీరు అంటున్నా కూడా ఒక 53 రోజుల పాటు మీ అధినేతని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సరే భయం పడపోయినా ఏం పడపోయినా మీరు చేస్తున్న కార్యక్రమాలు కొంత స్తబ్దుగా ఆగిపోయాయి, ప్రజల్లోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం అయితే జరిగింది. సరే మీరు కోర్టుల చుట్టూ వాటి చుట్టూతో తిప్పించగలిగారు. మళ్ళీ కరెక్ట్ గా 100 రోజుల ముందు ఇలాంటి స్ట్రాటజీతో వస్తున్నప్పుడు మళ్ళీ మీకు ఇది ఇబ్బందికరం కదా, ఎట్లా ఫేస్ చేసి ఎలా వెళ్తారు ముందుకి? ఇంకోటి పొత్తులో కూడా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టులోనే అన్ని విషయాలకి పరిష్కారం దొరుకుతుంది, అంతిమ తీర్పు వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ, ప్రజల్ని నమ్ముకుని ప్రజలే దేవుళ్ళని సమాజమే దేవాలయమని ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్టుగా నేటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా లోకేష్ బాబు యువ నాయకత్వంలో ఆ సిద్ధాంతంతో నమ్ముకుని మేము నడుస్తా ఉన్నాం. కాబట్టి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కేసుల వల్ల కొంత అయోమయం ఉంటుంది. కానీ ఏదో అప్పటికప్పుడు ఏదన్నా అకస్మాత్తుగా కేసు అనేది వచ్చి పడితే ఒక భయం, బెంగ, ఆందోళన
డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఈ పార్టీ గద్దెనెక్కిన మరుక్షణం నుండి ఏం చేస్తుంది మేడం? కూల్చివేస్తారు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అన్యాయపు ఆరోపణలు. 56 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసే తీసుకుందాం. మీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? 2400 కోట్ల రూపాయల అవినీతి అని చెప్తున్నారండి. ఆ అధికార పార్టీ వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏది, రోడ్ ఏది, భూసేకరణ ఏది, పైసా ఖర్చు పెట్టినట్టు డబ్బులు రిలీజ్ అయినట్టు ఏది అనేది కదా మీరు వాదన. ఇట్లాగే ఉంటాయి కేసులు. అదేనండి, అదే చెప్తున్నా. ఇప్పుడు అన్ని పార్టీలు సిద్ధాంతం మీద పుడతాయి మేడం. ఈ వైసీపీ పార్టీ మాత్రం రాద్ధాంతం మీద పుట్టింది. ఒకసారి మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన కారణ జన్ముడు కాదు, రణజన్ముడు అని చెప్పాడు. అలాగే మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇది ఒక రణ సిద్ధాంతం. మాది పోరాటమే మా ఊపిరి, పోరాటమే మా మార్గం. ఎన్టీఆర్ చూపిన బాటది. కాబట్టి పోరాటం ముందు ఎన్ని పోతాయి. చిన్న పురాణం చెప్తాను మీకు దయచేసి మేడం. ఇప్పుడు శ్రీకృష్ణుడు పుట్టకుండా అడ్డుకోవాలని శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల్ని కంసుడు చెరసాల్లో పెట్టాడు. ఆయన పుట్టుకను అడ్డుకున్నాడా? ఆయన పెరుగుదలను అడ్డుకున్నాడా? ఆ కృష్ణుడి చేతిలో కంసుడు చావకుండా ఉన్నాడా? దేన్ని ఎవరు ఆఫ్ చేయగలుగుతారు? అదే అర్థమైంది. అలాగే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, రేపు ఎల్లుండు క్రిస్మస్ రాబోతుంది. ఆ క్రీస్తుకి ముళ్ళ కిరీటం తొడిగి పెద్ద సిలువని భుజం మీద మోపి అది మోయమని చెప్పి కొరడాలతో కొడుతూ ఎత్తైన ఆ కల్వరి అంటున్నారు. నెల్లూరులో అటు సైడ్ అయితే ఈయన క్రీస్తు అని హోర్డింగ్లు పెట్టారులేండి. అదే మేడం, అదే చెప్తున్నా. ఆ క్రీస్తు గురించి ఆంధ్రప్రదేశ్ కథనాలకి బాబోయ్ అని తీసేశారు. అవి చూసి వాళ్ళు నవ్వుకున్నారు. మోపాల్ సుబ్బారావు గారు, ఇది డిస్కంటిన్యూ అయింది. సార్ ప్లీజ్ కంటిన్యూ, మీ కంక్లూడింగ్ ఇవ్వండి, వైండ్ అప్ చేద్దాం మనం. మోపాల్ సుబ్బారావు గారు. ఎస్ సార్, ఫ్రీజ్ అయినట్టుంది. సార్ మీరు చెప్పండి రాజేష్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ పోలీసింగ్ అసలు మర్చిపోయారండి. ఇప్పుడు వాళ్ళ ప్రధాన విధులు ఏంటి? గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బెదిరింపులకి పాల్పడిన ఏ ఒక్కరినైనా అదుపులోకి తీసుకున్నారా? చివరికి సిఐడి డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ని గుర్తించి గౌరవ హైకోర్టు సిబిఐకి ఇచ్చుకోవాల్సి వచ్చింది. సిగ్గుపడాలి అది. రెండోది, ఇవాళ దేశవ్యాప్తంగా గంజాయి రాష్ట్రం నుంచి ఎగుమతి జరుగుతూ ఉంది. అది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు భంగకరంగా ఉంది. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. మూడోది, చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చారు అని చెప్పని ఆ ప్రభుత్వాదాన్ని గండికొట్టారని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు. మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ క్వాడ్స్ ఖనిజానికి సంబంధించి ఎంత కుంభకోణం జరుగుతుంది, ఎంత అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని బహిరంగంగా వీడియో సాక్ష్యాధారాలతోటి మీడియా ముఖంగా ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళ మీద కేసు నమోదు చేశారా? ప్రభుత్వాదాయాన్ని గండి అది కదా జరుగుతుంది, లూటీ కదా జరుగుతుంది. అందుకనే అధికారులు ఇలా ఉన్న. భూపాల్ సుబ్బారావు గారు ఒకసారి నేను అంటే మళ్ళీ ఫ్రీజ్ అవుతున్నట్టుంది అయింది. సార్ మీ కంక్లూడింగ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీతో ఒకలాగా, ప్రతిపక్షం మీద ఒకలాగా. ఏం లేవా వీళ్ళకి చర్యలు ఏమి ఉండవా? ఎవరిని ఏమి ఉండదా? ఒకటి మేడం గారు, రూల్ ఆఫ్ లా అనేది ఈ రాష్ట్రంలో లేదు అనేది చెప్పేసి మనం చెప్పలేదండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. అదే సెక్షన్ 30, సెక్షన్ 144 ఉంటే ప్రతిపక్ష పార్టీలు కన్నా ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. అధికార పార్టీ వాళ్ళు కనుక ఏ ధర్నాలు చేసినా వాళ్ళకి చట్టాలు అప్లై కావు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న చట్టాలు కానీ ఏమీ కూడా అధికార పార్టీకి అప్లై కావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు అనే విధంగా ఈ రోజున అధికార పార్టీ వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు దాడులు చేసిన ప్రత్యర్థుల మీద దాడులు చేస్తే ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళు గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టేయండి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున విచారణ సంస్థలు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున పోలీసులే ఫిర్యాదుదారులు అయిపోతూ ఉన్నారు. అలాగే అధికార పార్టీకి సంబంధించిన సామాజిక వర్గమే ఈ రోజున ఫిర్యాదుదారులుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తా ఉన్నారు. కాబట్టి అధికారులు కానివ్వండి, విచారణ సంస్థలు కానివ్వండి మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినవి. అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలుగా వ్యవహరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. అందువల్లే రెడ్ బుక్ అంటే కంగారు పడుతూ ఉన్నారు అధికారులు కూడా. ఎందుకు ఈ రోజున సిఐడి ఎందుకు ఈ వ్యవహార శైలి చేస్తుందంటే, రెడ్ బుక్ లో వాస్తవాలు కనుక దాని మీద విచారణ జరిగితే చాలా మంది అధికారులు ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళ గుర్తులు చదువుతుంది. కాబట్టి వాళ్ళు కొద్ది కంగారు పడుతున్నారు. కాబట్టి ఈ రోజున లోకేష్ గారిని బెదిరించాలి, అలాంటి వ్యవహార శైలి లేకుండా చేయాలని ఒక దురుద్దేశపూర్వకంగా అధికార పార్టీ వ్యవహరిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. నేను ఒక మాట చెప్తాను.
164 స్టేట్మెంట్ ఇచ్చిన అధికారుల్ని లోకేష్ బెదిరించారు అని చెప్పని ఆరోపణ చేసింది కదా చేస్తున్నారు. సిఐడి. అవును. ఏ ఒక్క అధికారి పేరు లోకేష్ తీసుకోలా. కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో 164 స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు, అతను నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని బహిరంగంగా వచ్చి చెప్పినా కూడా ఏ ఒక్క నాయకుడి మీద కేసులు బుక్ చేయలే. పైగా నిన్న దస్తగిరి 50 రోజులుగా జైల్లో ఉంటే దస్తగిరి భార్యకి కూడా నిన్న మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, నిన్న నోటీసులు ఇచ్చారు. 164 స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఒక రకంగా వ్యవహరిస్తుంది, బయాస్గా వ్యవహరిస్తున్నారు. ఏంటి మరి దీని సొల్యూషన్ లేదా? సర్వీస్ ఉంది కదా వాళ్ళకి, మరి రేపు పొద్దున్న సొల్యూషన్ రెడ్ బుకే. వాళ్ళు కోరుకుంటున్న రెడ్ బుకే సొల్యూషన్. వాళ్ళు ఎంతగా అతిక్రమిస్తే, ఎంతగా పరిదాడితే, ఎంతగా ఉల్లంఘనకు పాల్పడితే రేపు రోజున జవాబుదారీ వాళ్ళు కూడా సామాన్య మానవులే. ఆ యూనిఫామ్ లాంటి ప్రజలు కల్పించిన అవకాశం వాళ్ళకి, దాన్ని పరిధి దాటి దుర్వినియోగపరిచి ఇదేదో ప్రజల నెత్తి నాట్యం చేయడానికి మాకు దక్కిన అధికారం అని చెప్పని వాళ్ళు భావిస్తే వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి అపాయింట్ చేయబడ్డ డిపార్ట్మెంట్ అంశాన్ని మర్చిపోయారు. వాళ్ళు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నారన్న అంశాన్ని విస్మరించేశారు. వాళ్ళు మేము ఈ సమాజం మీద నాట్యం చేయడానికి మాకు అధికారం దక్కింది, మేము ఒక ప్రైవేట్ ఆర్మీ అని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం ఖాయం. ఆయన కూడా రాగానే మీ చర్యలను అనలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తప్పని తేలితే అని అన్నారు. అవును, రైట్.